అంటూ ఉండగానే ఏడుస్తూ వచ్చింది తార అక్కడికి. అదేవిధంగా అంగదుడు వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, రామా, నాకెవ్వరి గురించి బాధ లేదు, కానీ ఈ పిల్లాడు గురించే బాధ. ఇంకా లేతవాడు అంగదుడు, ఇతన్ని నువ్వు చేరదీయు, అంతేగాని నా మీద కోపంతో ఇతన్ని సుగ్రీవుడు విడిచిపెట్టకుండా నువ్వు చేరదీయు, సుగ్రీవుడి సరచన చేర్చు, అది నేను కోరుకుంటున్నాను. ఇది తప్ప నేను ఇంకేమీ కోరుకోవట్లేదు. నేను ఇప్పుడు ధన్యుణ్ణై శరీరాన్ని ఇంక విడిచిపెడుతున్నాను. కానీ సుగ్రీవ ఇలా రా అన్నాడు. సుగ్రీవుడు విలవిల ఏడుస్తున్నాడు వచ్చి. ఆ ఉక్రోషంతో ఇంత యుద్ధానికి హేతువు చేసుకున్నాడే, కానీ ఒకవైపు ఇన్నాళ్ళు పడ్డ బాధ, తన భార్యను ఆక్రమించాడనే బాధ, ఇన్నిటితో దుఃఖించాడు గనక తొందరపడ్డాడు. ఇప్పుడు మాత్రం దుఃఖిస్తున్నాడు ఆయన. ఆ దుఃఖంతో భోరుమని ఏడుస్తున్నాడు. తార ఏడుస్తున్నది. హనుమంతుడు ఓదరుస్తాడు ఈ సమయంలో. ఇది అంతా కూడా కర్మల యొక్క ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు యొక్క నిర్ణయముగా తెలుసుకుని మీరు ఊరడిల్లాలి. ఇంత విషయంలో తార మాత్రం ఒక్క మాట అనలేదండి రామచంద్రమూర్తిని. తెలుసుకోవాలి, ఎందుకంటే రాజనీతి తెలిసిన ఆవిడ గనక రామచంద్రమూర్తి వద్దకు వచ్చి ఒకటే అన్నది ఆ తల్లి, రామ, నువ్వు ధర్మస్వరూపుడివి, నువ్వు చేసిన ధర్మమా అధర్మమా అనేది నేను ఇప్పుడు చర్చ చెయ్యను. ఎందుకంటే నువ్వు అధర్మం చెయ్యు, నేను ఆ విషయం ముందే చెప్పాను, ఇతనికి వినలేదు. కాలం ప్రేరేపిస్తూ ఉంటే వింటాడే చెప్పు. అందుకు నేను నీకు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ఆ బాణంతో నన్ను చంపే, వాలి లేకుండా నేను బ్రతకలేను అని తార ఏడుస్తున్నది. అప్పుడు కొన ఊపిరితో ఉన్నటువంటి వాలి తారను ఊరడించి సుగ్రీవుడిని పిలిచి అంటున్నాడు, నీ పట్ల నేను చాలా అపచారం చేశాను, ఏమైనప్పటికీ కూడా నన్ను నువ్వు మన్నించు, రాజ్యాన్ని చేపట్టు, కానీ నా కొడుకు నీ కొడుకు వలె ఆదరించు అని అప్పచెప్తూ, నా శరీరం వదిలే లోపల నా కంఠంలో ఉన్నటువంటి ఇంద్రుడిచ్చిన మాల నీ కంఠంలో వేస్తున్నాను. ఎందుకంటే ప్రాణం పోయాక ఇంక ఈ మాలలో శక్తి ఉండదు. ఇప్పుడు నీ కంఠంలో వేస్తున్నాను, తీసుకొని ఇచ్చాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. అందుకు ఇమాం చ మాలాం ఆధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీ స్థితాహ్యస్యాం సంప్రజహ్యాన్మృతేమయీ చెప్తున్నాడు ఇక్కడ. ఈ మాలను నువ్వు స్వీకరించు, ఇది బంగారు మాల, ఇది నాకు ఇంద్రుడిచ్చినటువంటిది. ఈ మాల వల్ల నేను అజేయుణ్ణి, నన్ను ఎవ్వడూ కొట్టలేడు. ఈ మాల ఉన్నంతసేపు నేను తేజస్సుతోనే ఉంటాను. అలాంటి ఈ మాల నీ కంఠంలో వేస్తున్నాను సుగ్రీవ, తీసుకొని సుగ్రీవుడి కంఠంలో మాల వేశాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది పట్టుకున్నాడు తులసీదాసు. రామచంద్రమూర్తి చాటున ఎందుకు కొట్టాడు అన్న దానికి వాల్మీకి ఇచ్చిన సూచన ఇది. ఇది అర్థం చేసుకోవాలి, సూచన. ఎందుకంటే ఈ మాలకు చాలా శక్తి ఉన్నది. ఇది ఆధారం తీసుకుని ఈ మాలతో కానీ యుద్ధం చేస్తే అవతలి వాడి శక్తి అంతా లాగేస్తుంది ఈ మాల, ఇంకా వాడిని ఎవరు కొట్టలేరు. ఇలాంటివేవో ఉపాయాలు పెట్టుకుని ఎవడైనా యుద్ధానికి దిగితే, ఇది చాలా ధర్మశాస్త్రంలో ముఖ్యమండి. ఇలాంటి ఉపాయం పెట్టుకుని ఎవడైనా యుద్ధానికి దిగితే వాడిని ఉపాయంతోనే కొట్టాలని ధర్మం తెలుసుకోండి ఇక్కడ. అంటే అవతల వాడి శక్తిని లాగేసే మాల వేసుకుని వాడి యుద్ధానికి వస్తే వాడు ముందు కూర్చుని యుద్ధం చేసేవాడు వెర్రి. వాడి దగ్గర దుందని తెలిసినప్పుడు ఉపాయంతోనే వాడిని కొట్టాలి, వాడు ఎదుటి పడకుండా. అందుకే రాముడు చాటు నుంచి కొట్టాడు అనేటటువంటి ఒక సమర్థనని తులసీదాస్ అందించాడు. ఇది నిజానికి తులసీదాస్ ఇచ్చిన మాట చాలా బాగున్నది. ఆ మాల అనేది సత్యమే అనడానికి వాల్మీకి మాట ఇక్కడ ప్రమాణం. ఆ మాల ఉంది, అతడు ఇంద్రుడిచ్చిన మాల, అందుకే రాముడు చాటు నుంచి కొట్టాడు. కానీ రాముడు ఇందాక సమర్థన చేసేటప్పుడు ఆ మాల వల్ల నిన్ను చాటు నుంచి కొట్టాను అనలేదు. అంటే అర్థం ఏంటి? ఇది కారణం కాదా? కారణమే. కానీ రాముడు ఇది కారణంగా చూపించలేదు. ఎందుకంటే ఈ కారణం ఉపాయ కారణం. కానీ ధర్మబద్ధంగా కూడా నిన్ను నేను కొట్టడం సరి అయినది ఏం రుజువు చేశాడు ఎప్పుడో, మళ్ళీ ఈ కారణం చెప్పక్కర్లేదు. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే రామాయణం ఎంత పదునుగా జాగ్రత్తగా చూడాలో, అందుకు రాముడు ధర్మబద్ధంగా దాన్ని సమర్థించాడు. అందుకే ఇది మళ్ళీ కారణంగా చెప్పలేదు. కానీ ఇది కూడా కారణంగా ఉంది అని మనం స్వీకరించవచ్చు. అందుకే తులసీదాసు ఈ రెండవ కారణాన్ని మనకి చూపించాడు. ఒక విధంగా తులసీదాసు, వ్యాసుడు మొదలైన వాళ్ళ రామాయణాలు, వాల్మీకి రామాయణం మనం చక్కగా అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. అందుకే వ్యాఖ్యాప్రాయములనే భావించాలి. నిర్మలమైన మనస్సు కలిగిన సత్పురుషులు రచించిన రామాయణాలు ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ గమనించాం. ఈ విధంగా వాలి ఆ రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూస్తూ తనువుని చాలించాడు. అప్పుడు సుగ్రీవుడు ఏడుస్తూ నాకు ఇంకే రాజ్యము అక్కర్లేదు అని చెప్పినప్పటికి కూడా ధర్మముకే జరిగినటువంటి అంశం ఇది ఇక్కడ. ఎందుకంటే అధర్మపరుడు పాలకుడుగా ఉండరాదు, అది ఇప్పుడు తొలగినది. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించు అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి చెప్పాడో, ఇంకా సుముహూర్తం నిర్ణయించి సుగ్రీవునికి కిష్కింధలో పట్టాభిషేకానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సుగ్రీవుడు ఒక కోరుకున్నాడు హనుమంతుని ద్వారా, నేరుగా అడగకుండా హనుమంతుని ద్వారా అడిగించాడు.
రాముడు వచ్చి నాకు కిరీటం పెట్టి పట్టాభిషేకం చేస్తే నేను క్షేమంగా ఉంటాను, రాజ్యం క్షేమంగా ఉంటుంది అన్నాడు. వెంటనే రాముడు అడవుల్లో తిరగమంటే తిరుగుతాను కానీ నగరాల్లోకి పట్టణాల్లోకి నేను రాను, ఎందుకంటే నాది వనవాస నియమం, అందుకే నేను కిష్కిందికి రాను అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణస్వామి వెళ్ళి ఆ పట్టాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. రాముడు ప్రస్రవణగిరి అనే పర్వతం పైన ఉన్నాడు. ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత 4 నెలల వర్ష ఋతువు వచ్చింది.